నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అయితే మనకి ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో అనగాష్టమి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటారు. అసలు ఎవరు ఈ అనగాష్టమి అంటే ఈ అమ్మవారా, లేకపోతే ఎవరు ఈవిడ, మరి అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? వ్రతం ఆచరించాలి అని అంటే ఖచ్చితంగా మన పూర్వీకులు ఎవరైనా ఆచరిస్తేనే వంశపారంపర్యంగా ఆచరించాలి అంటూ ఉంటారు. అలాంటి విధానం ఏమైనా ఉందా ఈ వ్రతం ఆచరించాలంటే? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద పాదార విందార్పణమస్తు. ఎందుకంటే ఈ కాలంలో మనకి దత్తాత్రేయుల్ని ఎక్కువగా దత్తక్షేత్రాలని పునరుద్ధరించిన మహానుభావులు గణపతి సచ్చిదానంద మహాస్వామి. ఆయన ఈ అనగా వ్రతాన్ని కూడా చాలా విశేషంగా లక్షల్లో సామూహికంగా కూడా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వేరే వాళ్ళకి మాత్రం తెలియదు. మీరు అన్నట్టు అనగాష్టమి అనేది తెలియదు. కానీ ఇది ప్రతి నెల బహుళ అష్టమి రోజున, పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే అష్టమి రోజున ప్రతి నెల చేస్తుంటారు. ప్రతి నెల చేస్తుంటారు. నేను కూడా ఒకసారి 2 సార్లు వాళ్ళ దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ అనగా అంటే మన దత్తాత్రేయులు వారు విష్ణు అంశం, మామూలు త్రిమూర్తి అంశము, ప్రధానంగా విష్ణు అంశం కాబట్టి నారాయణ స్వరూపం. లక్ష్మి లేకుండా నారాయణుడు ఉంటాడు. అందుకని ఇది గోప్యంగా ఉన్నది. అంటే దత్తాత్రేయ స్వరూపం ఎప్పుడు కూడా మనకి సింగిల్గానే కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇద్దరు ఉన్నట్టుగా కనిపించదు, కానీ నిగూఢంగా ఆయనలోనే ఆ శక్తి ఉంది. అనగా అనగుడు, అఘము అంటే పాపము, పాపరాహిత్యాన్ని, మనకున్నటువంటి పాపరాహిత్యాన్ని త్వరగా ధ్వంసం చేయగలిగినటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు. దత్తా 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 అని 3 సార్లు పిలిస్తే వెంటనే మనకి సూక్ష్మంగా మన ఆదుకోవడానికి వస్తాడు. అదని ఈ అనఘా సమేత అనఘా స్వామి నమః అని వాళ్ళిద్దరిది ఎలా లక్ష్మీ స్వరూపంగా నారాయణ స్వరూపంగా ఈ దత్తాత్రేయుని వాళ్ళ సాంప్రదాయంలో మాత్రం చాలా మందికి విశేషంగా తెలుసు. మిగిలిన వాళ్ళకి అంతగా ఈ అనగాష్టమి అనేది తెలవదు. కానీ లక్ష్మీ సాధన మాసానాం మార్గశిర శీర్షోస్మి, ఈ నెల భగవంతుడికి చాలా ఇష్టం. అందుకని భగవంతుని దర్శనం చేసుకోవడానికి మనకి దారి చూపిస్తున్నాడు అనమాట. అంటే మన కష్టాలని తొలగించడానికి ఉంటాడు. అలాగే మనం సాధకులు అనేటువంటి వాళ్ళకి, దీక్ష చేసే వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం కలిగే అవకాశం ఈ నెలల్లో ఉంది. మార్గశిర మాసం, పుష్యమాసంలో దీక్షలు వహిస్తుంటారు. ఇది లక్ష్మీ సాధన. తర్వాత మనకి కనక మహాలక్ష్మి అని వైజాగ్లో అమ్మవారి స్వరూపం ఉంది. ఈ లక్ష్మీ వారం అని గురువారాన్ని అంటారు. అంటే గురువారాలన్నీ కూడా ఈ నెలలో 4 గురువారాలు కూడా ఆ మహాలక్ష్మి సాధన చేస్తారు. లక్ష్మీ అమ్మవారిని అంటే గురువారం అందరూ చేస్తుంటారు, కానీ గురువారం కూడా చేస్తారు. అందుకని ఆ పేరు ఎందుకు వచ్చింది లక్ష్మీవారం అని? లక్ష్మీవారం అంటే శుక్రవారం కాదు, గురువారం. అందుకని వచ్చింది. కనక మహాలక్ష్మి దేవత వల్ల అక్కడ ఆచార ప్రకారంగా ప్రతి గురువారం 4 గురువారాలు కూడా ఆచరిస్తారు మార్గశిర మాసంలో. ఇంకా తర్వాత నుంచి ఇప్పుడు ఒక శుక్రవారం పూట మనం లక్ష్మీదేవిని ఎలా ఆచరిస్తున్నామో ఒక గురువారం సాంప్రదాయంగా మనం ఆచరిస్తే ఆ గురువారం కూడా చేసుకోవచ్చు. అమ్మవారు లక్ష్మి, అందుకని మా లక్ష్మీ స్వరూపాన్ని గురువారం కూడా ఆచరిస్తారు. అష్టమి చంద్ర విభ్ర అలికస్థల శోభితాయ నమః అని లలితా సహస్రనామంలో ఉంది. అంటే అష్టమి రోజున నన్ను ఆశ్రయించు అని. సాధ్యమైనంత వరకు ఈ దేవాలయాల్లోనూ ఇక్కడ ఇళ్లలోనూ పూజ చేసేటప్పుడు పగలు చేస్తారు. అదే కనుక మనం నిజంగానే లక్ష్మీ సాధన చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం పూట చంద్రకళాస్వరూపిణి అమ్మవారిని రాత్రిపూట లక్ష్మీ సాధనలు కూడా సాయంత్రం పూట చేస్తుంటారు. అందుకని అష్టమి చంద్ర విభ్ర అలికస్థల శోభితాయ నమః అని అష్టమి చంద్రుడు సమానంగా ఉంటాడు 2 సార్లు కూడా. పౌర్ణమి దాటిన తర్వాత, అమావాస్య దాటిన తర్వాత కూడా 2 అష్టమి తిథులు వస్తాయి కదా మనకి. 2 తిథుల్లో కూడా
ఆ చంద్రుని ప్రతిబింబం చూస్తే సమంగా ఉంటుంది. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? మనస్సుకి ప్రతిబింబం చంద్రుడు. చంద్రమో మనసో జాతః. అంటే మనల్ని రిఫ్లెక్ట్ చేసి చూపిస్తోంది. అవును. అందుకని ఆ మనస్సు బ్యాలెన్స్‌గా ఉంటుంది. హ్మ్. రెండవది ఈ లౌకికానికి, అలౌకికానికి కూడా సమానంగా ఉంటుంది. ఆహా! ఎందుకంటే మనం ఎప్పుడూ లౌకికం గురించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవును. కానీ అలౌకికాన్ని గురించి మనం ప్రయత్నం చెయ్యం. హ్మ్. అందుకని మా భగవంతుడేంటంటే భగవంతుడున్నాడు అన్నది నిరూపణ కోసం మనం ఎప్పుడు దీక్షగా ఏది ఆచరించినా ఇలా ఈ అష్టమి అని అనగా అష్టమి అని చెప్పేసి ప్రతి నెల చేసే అష్టములకి పరాకాష్ఠగా 12వ అష్టమిగా ఈ అనఘాష్టమి మార్గశిర మాసంలో విశేషంగా చేస్తారు. ఇలా దీపావళికి హ్మ్. లక్ష్మి ఎలా చేస్తారో అలా ఈ సంవత్సర కాలం పాటు చేసిన వాళ్ళు చాలా విశేషంగా ఈ నెలలో ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారు. హ్మ్. అందుకని మనం ఈ ఒక్క వారంలో ఈ ఒక్క శుక్రవారంలో ఆ అనఘాష్టమి వ్రతం చేసినా మనకి 11 నెలల్లో చేసినంత ఫలితం కూడా వస్తుంది. ఓకే. యద్భావం తద్భవతి. హ్మ్. మనం మన మనస్ఫూర్తిగా మనకున్నటువంటి కష్ట నష్టాలని అమ్మవారికి చంద్రకళా స్వరూపిణి మనస్ఫూర్తిగా మనం భావన చేయాలి. ఆ! స్వరూపం ఏదన్నా ఉండొచ్చు. అందుకని మేము సామాన్యంగా మహాలక్ష్మి సాధనని అమావాస్య పూట చేస్తుంటాం. ప్రతి అమావాస్యకి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. అంటే ఈ కుబేర ముద్రతోటి హ్మ్. మన పిల్లలకు కూడా మనం దీన్ని ధ్యాన ప్రకారంగా కూడా ఈ మంత్రాన్ని సాధన చేయించవచ్చు. ఓకే. ఓకే. ఎందుకంటే అమ్మవారు నాకు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా సాక్షాత్కరించి ఈ విశేషంగా ఈ మంత్రాన్ని మహాలక్ష్మి మంత్రాన్ని హ్మ్. గురు పరంపరగా వచ్చింది. విద్యారణ్య స్వామి దగ్గర నుంచి వచ్చింది ఈ మంత్రం. ఆహా! అనాది కాలం నుంచి శంకరాచార్యులు కూడా ఆచరించినటువంటి మహాలక్ష్మి మంత్రం. కొల్హాపూర్లో దత్తాత్రేయులు వారు కూడా ఆచరించినటువంటి మహాలక్ష్మి మంత్రం. ఆహా! అందుకని ఈ మంత్రం చాలా పురాతనమైంది, సనాతనమైంది. అందుకని ప్రతి వాళ్ళు ఆచరించుకోవచ్చు. ప్రతి అమావాస్యకి ఆచరించుకోవచ్చు. అమావాస్య సాధనగా చేయొచ్చు. ఈ నెలలో కూడా విశేషంగా అందుకని మార్గశిర మాసంలో 19వ తారీఖున అమావాస్య శుక్రవారంగా వస్తోంది. ఆ రోజున గోశాలలో గో మహాలక్ష్మి. అందుకని అమ్మవారు ప్రత్యక్షంగా మీకు ఎక్కడ దర్శనిస్తారంటే గోవులోనే అమ్మవారు ఉంటుంది. అవును. అందుకని గోశాలలో వెళ్తే మనకి గ్రహ దోషాలు పోతాయి. మనకు కావలసిన వనరులు, లక్ష్మి అంటే వనరుల్ని సమకూరుస్తుంది. కేవలం ధనమే కాకుండా మనకు కావాల్సిన సంపద అంతా, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, చదువు కావాల్సిన వాళ్ళకి చదువు, అలా ఈ రకంగా ఏంటంటే ఈ దత్తాత్రేయుల్ని లక్ష్మీ స్వరూపాన్ని ఈ మార్గశిర మాసంలో కనుక మనం ఆచరిస్తే మనకి విశేష ఫలితాలు ఉంటాయి. హ్మ్. అందుకని దీంట్లో ఏముంది, మరి దత్తాత్రేయుల్ని ఎలా మరి ఆచరించాలండి అంటే హ్మ్. సిద్ధమంగళ స్తోత్రం ఉంది. ఆ! అందులో చివరి దాంట్లో చరణంలో పీఠికాపుర వాస మధుమతి దత్త హ్మ్. అనే చరణం ఉంది, చివరి చరణం. ఓకే. ఓకే. కాబట్టి ఆ చరణం ద్వారా అంటే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని హ్మ్. మనం 9 సార్లు 11 సార్లు వరుసగా చదువుకోవచ్చు, ఓకే. పారాయణ చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ స్వరూపంగా ఈ లక్ష్మీ మంత్రాన్ని చేయొచ్చు. అంటే అనగాలక్ష్మి వ్రతం ఆచరించలేని వాళ్ళందరికీ, ఆహా! అందరూ చాలా తక్కువ మంది ఆచరిస్తా అని అవును. చెప్పాం కదా. అవును. ఇది యావత్ మరి 2 రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. హ్మ్. వీళ్ళందరికీ కూడా ఈ ఇద్దరిని ఎలా పూజించాలి, దత్తాత్రేయుల వారిని, లక్ష్మీదేవిని అనేటువంటి దాంట్లో పీఠికాపుర నిత్య నిహాస మధుమతి దత్త మంగళ రూప అని చెప్పేసి జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇక్కడ ఏమన్నారు, మధుమతి దత్త. హ్మ్. మధు అంటే అమ్మవారికి తేనె ప్రీతి. హ్మ్. ఆయనకు కూడా దత్తాత్రేయుల వారికి పొంగల్ నివేదన చేస్తారు. ఆహాహా! ఈ మధుమతి దత్త ఈ స్వరూపం ఎక్కడుంది అంటే మనకి ఎత్తిపోతల అనే దగ్గర ఈ దత్తాత్రేయుల వారు మధుమతి సమేత దత్తాత్రేయులు వారు ఉన్నారు. ఆహా! ఏకముఖి దత్తాత్రేయులు. ఓహో! అక్కడ చౌడేశ్వరి దేవత
క్షేత్రపాలకురాలు. ఆహాహా. అక్కడ విష్ణు స్వరూపంగా శ్రీ దత్తాత్రేయ ఆ, స్వామి. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఎత్తిపోతల అంటే అది మామూలు, ఇప్పుడేమో ఎత్తిపోతల అని మనం వాడుకగా ఉంది ఉమ్. పేరు. యతీశ్వరులు తపస్సు చేసిన చోటు, ఓకే. యతి తపోతల. ఆహాహాహాహా. అది వాడుకలో ఇప్పుడు ఎత్తిపోతల ఎత్తిపోతల అయిపోయింది. అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎక్కడండి ఇది? ఆ పేరు పెట్టారు. ఆ, ఆ. నారాయణ సాగర్ నుంచి 14 కిలోమీటర్లు ఓకే ఓకే. మాచర్ల రూట్లో ఉంటుంది. ఉమ్, 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 ఉమ్. వెనుకొండ మాచర్ల రూట్లో ఓకే. నాగార్జున సాగర్ నుంచి వెళ్తే అద్భుతమైన దత్తక్షేత్రం ఉంటుంది. ఉమ్. ఇది మనకి అన్ని దత్తక్షేత్రాలు పాపనాశనం చేస్తాయి, కానీ ఇది ఆరోగ్యప్రదంగా మనము ఒక దత్తక్షేత్రం వెళ్తున్నామంటే మనం దేనికోసం వెళ్తున్నాము, ఏ దీక్ష వహిస్తున్నాము, శారీరక బాధల కోసమా, ఉమ్. మానసికమైనటువంటి బాధల కోసమా, లేకపోతే మనకి ఏదన్నా ధ్యానము కేంద్రీకృతం అవ్వాలని పోతున్నామా, అలా మనకి ఈ ధ్యానానికి దీనికి తపోభూమి అని కురపురం ఉంది ఓకే. దత్తాత్రేయుల వారి. అవును అవును. అలాగే ఈ ఎత్తిపోతల అనేటువంటిది అక్కడ చెంచులు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ట్రైబల్ పీపుల్ ఆహా. 90% వాళ్ళు ఉంటారు. అందుకని ఆ అట్మాస్ఫియర్లో మనకి అక్కడికి వెళ్ళంగానే ఆ సహజమైనటువంటి వాతావరణంలో మనకి ఆరోగ్యకరమైనది ఆయుర్వేద ప్రకారమైనటువంటివి మనకి లభ్యమవుతాయి. ఒక శ్రీశైలం కానీ, అందుకని ఇక్కడి నుంచి శ్రీశైలానికి గుత్తి బిలం అనేటువంటి దానికి కూడా గుహలు ఉన్నాయి ఉమ్, ఉమ్, ఉమ్. ఈ ఎత్తిపోతల నుంచి. ఓ, అందుకని రహస్య గుహలు ఉన్నాయి. వాళ్ళు యతీశ్వరులు అందులో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. ఉమ్, ఉమ్. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా యతీశ్వరుల దర్శనం కలుగుతుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం 11 సార్లు పారాయణ చేస్తే కూడా మనం ఉన్న చోట్లో సూక్ష్మంగా ఆ యతీశ్వరులు మనని అనుగ్రహిస్తారు. 11 సార్లు 11 సార్లు ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎంతో టైం పట్టదండి, చాలా సింపుల్గా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనకి అన్ని యూట్యూబ్లోనే భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎవరిది మంచి వాయిస్ తోటి మనది ఉందో ఆ రికార్డ్ పెట్టుకొని మనం కంటిన్యూగా మనం వింటూ ఉంటే దాంట్లోని ముఖ్యమైన ఈ పదాలని పట్టుకోవాలి. ఈ మధుమతి దత్త, మధు అని అంటే తేనె. అందుకని అమ్మవారికి పాయసం ప్రీతి. పాయసంలో ఒక డ్రాప్ తేనె వేసి నివేదన చేస్తారు. ఇది ఈ రోజు యొక్క ఈ మాఘమాసంలో ఉండేటువంటి అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యత, అనగాష్టమి యొక్క ప్రాముఖ్యత, లక్ష్మీదేవి లక్ష్మీ సాధనలు ఇలా అందరూ చేసుకోవచ్చు. శ్రీ సూక్తం పారాయణ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మంత్రం చేసుకునేటప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారా? అంటే మామూలుగా ఇది నేను అందరికీ ఉపదేశం చేశాం. ఇది ధ్యాన మార్గంలో కూడా ఆచరించుకోవచ్చు. కాబట్టి దీనికి 108 సార్లు ఏ మంత్రమైనా చేసుకుంటే మంచిది. ముందుగా రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా చేసుకొని ఓ దీక్షగా చేసుకుంటే మంచిది. ప్రతి అమావాస్యకి విశేషంగా చేస్తారు. ఇంకా ఆ రోజు ఒక రోజు లీవ్ పెట్టుకొని 24 గంటలు కూడా జపం ఆచరిస్తే ఏకాహంగా చాలా మంచిది. అంటే ఇది తమిళనాడు వాళ్ళు మనకి చాలా ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అమావాస్య సాధన. అదే మనము ఆచరించవచ్చు. ఆ అమావాస్య అంటే మాయ అంటనిది. మనస్సు అంటే చంద్రుడు కదా, అమావాస్య రోజు చంద్రుడు కనపడదు కదా, అంటే మైండ్ డిస్టర్బెన్స్ ఉండదు అని అర్థం. మన మనస్సు ప్రతిదానికి ఇష్టపడుతోంది కానీ డిస్టర్బెన్స్ వస్తుందండి అంటున్నాం. అందుకని అమావాస్య రోజున కనుక నిజంగానే మనం మనస్ఫూర్తిగా ఆచరించడం మొదలు పెడితే ఆ 12 అమావాస్యలు చేసేటప్పటికి దీపావళి అమావాస్య వస్తుంది. అలా నెల మనం ఏదో మనమే ఒక నియమం పెట్టుకొని మన అవసరాల కోసం మొదట కష్ట సుఖాల కోసం భగవంతుని ఆశ్రయిస్తాం. ఆ తర్వాత మనం యోగం ప్రధానం, భగవత్ సాక్షాత్కారం ప్రధానం. ఆ అమ్మవారు కనక మహాలక్ష్మి మన హృదయంలోనే ఉంటుంది, లోపలే ఉంటుంది. ఈ రకంగా అందరూ ఆచరించి తగిన ఫలితాలు పొందాలని. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.